కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఖమ్మంలో సిపిఐ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం అన్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి, నరసింహారావు, చానా, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కావాలని చెప్పి కశ్మీర్ విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకురావాలని చెప్పి పాకిస్తాన్ కుట్రబండి ఏదైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళపై కశ్మీర్లో దాడులు చేపట్టడం జరిగింది. ఆ దాడులను ఖండిస్తూ ఈరోజు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఉగ్రవాదుల్ని అంతం చేయాలని చెప్పి, పాకిస్తాన్ చర్యలను ఖండించాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఇంత కంఠంతో ఖండిస్తూ అందరూ కూడా ఈ రోజుని చేసిన విధంగా పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే ఏదైతే కార్గిల్లో ఎట్లయితే పోయి పాకిస్తాన్ పై దాడి చేశారో అలాగా అవసరమైతే మన దేశం ఈ చర్యలను ఖండిస్తూ అవసరమైతే మళ్ళీ దాడి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.